హలో పిల్లలు, నేను మీ బామ్మని. బాగున్నారా? ఉమ్. కథ చెప్పుకుందుకు వచ్చాను. కథ పేరు ఏంటో తెలుసా? రాయలవారి కళ. అంటే రాయలవారి డ్రీమ్. కథలోకి వెళ్దామా మరి? ఉమ్. విజయనగర రాజు అన్నమాట, శ్రీకృష్ణదేవరాయలు. ఆయనే రాయలు అంటారు. ఆయన ఒకరోజు నిద్రలో ఒక కల కన్నారు. అంటే ఒక డ్రీమ్ కన్నారనమాట. ఒక డ్రీమ్ వచ్చింది ఆయనకి. ఏమని? ఆ కళలో ఆయనకి అందమైన భవనం కనిపించింది. అంటే బిల్డింగ్ చాలా అందంగా ఉందన్నమాట. ఆ భవనం ఆకాశంలో తేలుతూ 1,00,000 దీపాలతో అద్భుతంగా ఉందన్నమాట. అంటే చాలా బాగుందన్నమాట. తలుచుకుంటే చాలు మాయమైపోయి ఆ భవనాన్ని కళ్ళలో చూసిన రాయలవారు ఆ కళను మరవలేకపోతున్నారు అన్నమాట. మర్చిపోలేకపోతున్నారు ఆ డ్రీమ్ని. ఎంత మర్చిపోదామన్నా ఆయన మర్చిపోలేకపోతున్నారు. మన్నాడు సభలో అందరినీ పిలిచి తనకొచ్చిన కళ గురించి వివరించారు. దాన్ని ఎలాగైనా సరే నిజం చెయ్యాలి అన్నారు. అనుకుని గట్టి నిర్ణయం తీసుకున్నారండి రాజుగారు, అదే ఆ రాయలవారు. అది విన్న వారందరూ కూడా అలాంటి భవనం అసలు ఎలా కట్టగలము అన్నారు. అసలు గాలిలో తేలే భవనం కట్టడం అసాధ్యం కదా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు రాయలవారికి. ఎలా కడతామండి, గాల్లో తేలుతూ గాల్లో ఇటుక పెట్టి కట్టగలమా? కట్టలేం కదా. అలాగనమాట. అప్పుడు సరే ఎలాగైనా చెప్పి ఎలాగో ఒప్పిద్దాం అనుకున్నా రాయలవారికి వెంటనే కోపం వచ్చేసింది. అదంతా నాకు తెలియదయ్యా, మీరేం చేస్తారో చేయండి, నాకు తెలియదు. నా కళ మాత్రం నిజం అవ్వాలి అన్నారు. అంటే నాకు వచ్చిన కళ జరగాలి అంతే, ఇదే నాకు కావాలి, మీరు చెయ్యాలి అన్నారు. ఇలాంటి భవనం ఎలా కడతాము అని అందరూ అనుకుంటారు. అనుకున్నాక ఈ లోపల రాయలవారు ఏమంటారంటే, అలాంటి భవనాన్ని కట్టిన వారికి 1,00,000 రూపాయలు బహుమానం ఇస్తాను అన్నారు. అంటే 1,00,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తారనమాట అలా భవనం కట్టిన వాళ్ళకి. లేదా అంటే మీరెవ్వరూ నాకు కనిపించొద్దు, పోండి ఎగడిపోతారో అన్నారు అని గట్టిగా అరిచారనమాట. ఇది నా ఆజ్ఞ, మీరు చేసే తీరాలి అన్నారు. విన్నవాళ్ళందరూ నిర్ఘాంతపోయారనమాట. ఎలా కడతాము అనేసి. ఎన్ని రోజులు గడిచినా రాయలవారు ఆ కళని మర్చిపోలేకపోతున్నారనమాట. ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు. వృద్ధుడంటే తాత అనమాట, ముసీలి తాత. ఆ తాత ఎలా ఉన్నాడు? నెరిసిన గెడ్డం, జుట్టు, మీసాలతో. పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తూ వస్తున్నాడు అనమాట. నెరిసిన గెడ్డం, మీసం అంటే తెల్లగా పండిపోయిందనమాట. పండిపోయిన జుట్టు, గెడ్డం, మీసాలు అన్నీ పండిపోయాయి అనమాట. అలాంటి ఆయన ఒక కర్ర పట్టుకుని నెమ్మదిగా నడవలేక వస్తున్నాడు అనమాట. నాకు అన్యాయం జరిగింది అన్నాడు. న్యాయం చెయ్యండి మహారాజా అన్నాడు. రాయలవారు అది విని, నీకేం అన్యాయం జరిగింది, నిజం నిర్భయంగా చెప్పు అన్నాడు. నేను న్యాయం చేస్తాను నీకు అన్నారు. నీకేం జరిగిందో నాకు చెప్తే ఆ అన్యాయం నుంచి నిన్ను కాపాడుతాను అని చెప్పారనమాట. అప్పుడు హామీ ఇచ్చాక, నా దగ్గర 100 నాణ్యాలు ఉండేవండి అన్న. అంటే అప్పుడు కాసులు ఉండేవి అన్నమాట. ఆ కాసులు నాణ్యాలు అంటారు. ఉండేవి స్వామి, అవి ఒకళ్ళు దొంగిలించుకుపోయారు అన్నాడు. నాకు వారెవరో తెలుసు అన్నాడు. ఆ నాణ్యాలు అడిగి ఇప్పించండి అని ఆ తాత చెప్పుకున్నాడు ఆయన బాధని. శ్రద్ధగా విన్న రాయలు, ఆ రాజుగారు అన్నమాట రాయలవారు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు.
అప్పుడు వృద్ధుడు తడబడ్డాడు. తడబడ్డం అంటే భయంగా ఇలా చూసాడు అనమాట. నీకేం భయం లేదు చెప్పు అని రాయలవారు ప్రోత్సహించారు. ఆ వృద్ధుడికి ధైర్యం చెప్పారనమాట. నా 100 నాణ్యాలు దొంగిలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు. ఆ తాత నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరు నా నాణ్యాలన్నీ దొంగిలించారు అన్నాడు. అనేసరికి రాయలకు కోపం వచ్చిందనమాట. చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏంటి వెటకారం, కల్లో జరిగింది నిజం అనుకుంటే ఎలా అని కేకలేశాడు, కోపంగా అరిచాడు. ఈ మాట విన్న ఆ వృద్ధుడు తాత తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కన పడేసి పగటి వేషాన్ని విప్పేస్తాడనమాట. విప్పేస్తే చూస్తే అతను ఎవరు? తెనాలి రామకృష్ణుడు. క్షమించండి స్వామి, మీ కళను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడం కోసం ఇలా చేశాను అన్నాడు. రాయలుకు చాలా నవ్వొచ్చిందనమాట ఆయనకి, ఆ రాజుగారికి. నవ్వి 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 ఇంత చక్కగా నాకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణ, నువ్వు చాలా తెలివైన వాడివి అని పొగిడాడు అనమాట. ఆయన్ని పొగిడి ఆయనకి వరహాలు, అదే 1,00,000 వరహాలు ఉన్నాయి కదా, గిఫ్ట్ ఇచ్చారు. ఈ విధంగా ఏంటంటే సమయస్ఫూర్తితో మనం ఆలోచించి ఎవరినైనా కూడా గెలవచ్చు. అర్థమైందా పిల్లలు? ఈ కథ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా పిల్లలు? ఓకే, బాయ్.